అది ఎప్పుడు వస్తుందో కనీసం వచ్చేసారి తెలంగాణ ఎన్నికలకు వచ్చేసారి కన్నా మహిళా బిల్లు రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. రెండవది, మరి ఎట్లాంటి మహిళలు రావాలి చట్టసభలకి, ఎవరు రావాలి? ఓన్లీ ఒక సోకాల్డ్ పెద్ద కులాలు రావాలా, లేకపోతే ఓన్లీ రిజర్వేషన్ ఎస్సీ ఎస్టీలకు ఉంది కాబట్టి వాళ్ళే రావాలా? మరి ఎవరు రావాలి? అందరూ రావాలి. బీసీలు రావాలి, ఎస్సీలు రావాలి, ఎస్టీలు రావాలి, అన్ని కులాలు అగ్రవర్ణాలు రావాలి, అందరు రావాలి. ఎందుకంటే వాస్తవానికి ఒకసారి ఆలోచన చేస్తే పెద్ద ఇల్లు చిన్న ఇల్లు, పెద్ద కులం చిన్న కులం అని ఉండదు. మన మహిళలంతా ఒకటే కులం. ఎందుకోసం? మొత్తం అండర్ కరెంట్గా మనకున్నది ఆవేదనే. ఏ ఇంట్లో పుట్టినా వివక్షనే, ఏ ఇంట్లో పుట్టినా డిస్క్రిమినేషనే, ఏ ఇంట్లో పుట్టినా నువ్వు తెలివిలేని దానివి అని మొదలు పెడతాడు భర్త. ఎక్కువ ఏమన్నా మాట్లాడబోతే ఉండవే నీకేం తెలివి ఉందంటాడు. తండ్రి అదే అంటాడు, భర్త అదే అంటాడు, అన్న అదే అంటాడు. బయటకు వెళ్తామంటే మనకన్నా చిన్నోడైన తమ్ముడైనా తోడిచి పంపిస్తారు తప్పితే మనల్ని ఒంటరిగా పంపించరు. నిన్న ముఖ్యమంత్రి గారు ఒక పోస్టర్ రిలీజ్ చేసిండు, మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఏమని? స్టాండ్ విత్ హర్ అంటే మహిళతో నిలబడండి అని ఒక పోస్టర్ రిలీజ్ చేసిండు. ఎవరు నిలబడాలట? మహిళతోని మగవాళ్ళు నిలబడాలట. ఆ పోస్టర్లో కూడా హర్ అని ఉన్నదాని కింద 2 మీసాలు పెట్టి, అంటే మహిళతోని మగవాళ్ళు నిలబడితేనే భద్రత ఉంటుందట. అంటే ఏం చేస్తుంది మీ ప్రభుత్వం? చేత కాదా మీకు? మహిళలకు రక్షణ ఇవ్వడం రాదా? పిల్లలకు రక్షణ ఇవ్వడం రాదా? ఇవాళ బయటకు పోతున్న మగపిల్లలకు రక్షణ ఉందా? ఇవాళ జరుగుతున్న దొంగతనాలు చూస్తలేమా? అంటే ఒక ఆడవాళ్ళకే రక్షణ లేదు, ఆడవాళ్ళే చేతగాని లేదు వాళ్ళు, కాబట్టి మేము మీతో నిలబడతారంటారా? ఇది ఖచ్చితంగా మహిళలకు అవమానమే. ఎందుకంటే అసలు రాజకీయాల్లో ఎంతమంది ఉన్నామండి మనం? 0.00003% ఉన్నాం. ఇప్పుడు మేము మాకే నిలబడ జాగలేదు, మీరు మాతో నీడ నిలబడతారు? స్టాండ్ విత్ హర్ అట. ఎందుకు స్టాండ్ విత్ హర్? ఏం చేద్దామని తెలుసా దీని వెనుక కుట్ర? సర్పంచ్ నిలబెడతారు కానీ భర్త పోయి కూర్చుంటాడు, ఎమ్మెల్యే నిలబడతాడు కానీ భర్త పెత్తనం చేస్తాడు, మంత్రిని చేస్తారు, వెనుక కొడుకో బిడ్డనో ఎవరో వాళ్ళు ఉంటారు. అంటే ఇచ్చినట్టే ఇవ్వాలి, జస్ట్ సూపుకే. సూప్ కట్నం అంటారు తెలంగాణలో, తెలుసా మీకు? ఆ పదవులు మనకిచ్చే పొజిషన్లు అంతా సూప్ కట్నమే. అందుకే ముఖ్యమంత్రి గారిని మేము డిమాండ్ చేస్తున్నాం, స్టాండ్ విత్ హర్ కాదు, గివ్ హర్ స్పేస్. ఇది మా జాగృతి విధానం ఉంటుంది, ఇది మా జాగృతి నినాదం ఉంటుంది. మీరు తప్పు చెప్తున్నారు. ఇవాళ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి మీరు మహిళలను అవమానపరిచే విధంగా, పురుషులు ఉండి నిలబడి కాపాడితేనే మహిళలు ముందుకు పోతారన్న విధంగా మాట్లాడడాన్ని జాగృతి తీవ్రంగా ఖండిస్తుంది. గవర్నమెంట్ మగది ఆడది ఉండదు, గవర్నమెంట్ న్యూట్రల్ ఉంటుంది, గవర్నమెంట్ అందరికీ సమానమే ఉంటుంది. మా రక్షణ మీ బాధ్యత, మీరేసే బిచ్చం కాదన్న విషయాన్ని ప్రభుత్వ పెద్దలు గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను కోరుతూ, మరి ఇంకొక విషయం దయచేసి మన మహిళలు గుర్తుపెట్టుకోవాలి. మనము 3 ఈలను మర్చిపోవద్దు ఎట్టి పరిస్థితులలో. ఫస్ట్, ఎక్సర్సైజ్ ఖచ్చితంగా చేయాలి, ఏ ఏజ్లో ఉన్న వాళ్ళైనా. ఇది మనకు చెప్పరు మగవాళ్ళు. ఎందుకు? మన ఒళ్ళు మనం జాగ్రత్తగా చూసుకోం. మనకేముంటుంది న్యాచురల్గా? ఫస్ట్ పిల్లాడు తిన్నాడా లేదా చూడాలి. పిల్లగాడు తిన్నాక ఇప్పుడు ఆయనను బతిమలాడాలి, కాసేపు తినబాబు అని, అదొక గోల మనకు. సో పిల్లగాడికి తినిపించాలి, భర్తకు తినిపించాలి, అత్తమామని చూసుకోవాలి, అందరినీ చూసుకోవాలి, ఆఖరికి మనం తింటాం. ఇక్కడ ఒక మాట చెప్పదలుచుకున్న మీడియా ద్వారా నేను చాలామంది తల్లులకు, చిన్న పిల్లలకు అన్నం తినిపిస్తారు, ఆ మిగిలిన ఫుడ్ వీళ్ళు తినేస్తుంటారు. ఏంటంటే వాడు ఇడిచిపెట్టిండు అంటారు. అస్సలు తినొద్దు దయచేసి, నేను చెప్తున్నా. నో, నాట్ ఎట్ ఆల్. ఆత్మగౌరవం కాదు. మిగిలిపోయిన ఫుడ్ తినడానికి మనం ఏమైనా చెత్తపుట్టనా? మిగిలిపోయిన అన్నం తినడానికి మనం ఏమైనా చెత్తపుట్టలమా? మనం ఏం తినాలనుకుంటున్నామో, మన ఆరోగ్యానికి ఏది మంచిదో అదే తినాలి, పౌష్టికాహారం తినాలి. మన ఒళ్ళు గుల్ల అయిన తర్వాత మనల్ని ఎవరు ఆదరించే వాళ్ళు ఉండరు, పూర్తి కుటుంబానికి ఇబ్బంది అవుతుంది. ఖచ్చితంగా మన ఆరోగ్యం మీద మనమే శ్రద్ధ పెట్టుకోవాలి, ఎక్సర్సైజ్ చేయాల్సిందే. ఇది మిలిటరీ వానికి అవసరమో లేదో నాకు తెలియదు కానీ ఆడవాళ్ళకి అవసరం. ఖచ్చితంగా చెప్తున్న ఈ విషయం. ఇది పోలీసు వాళ్ళకి అవసరమో లేదో నాకు తెలియదు కానీ ఆడవాళ్ళకి అవసరం. ఎందుకంటే మన రక్షణ మనం చేసుకోవాలి, మన ఒంటిని మనం బాగా చూసుకోవాలి. ఫస్ట్ ఈ ఎక్సర్సైజ్. జాగృతి నాయకులు కార్యకర్తలు ఎవరు ఎక్సర్సైజ్ చేయకపోయినా మంచిగా ముందే చెప్తారు, ఓకేనా? ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ అంటే చదువు కాదు, 10th క్లాస్ రాసుడు, అది ఓకే, అది ఈజీగా చేసేస్తాం. కానీ ప్రతినిత్యం చదవాలి. దయచేసి నాయకులుగా ఎదగాలంటే న్యూస్ పేపర్ ఖచ్చితంగా చదవాలి, పైనుంచి కింద వరకు. మనకు అవసరం ఉన్న సబ్జెక్ట్ అయినా కాని సబ్జెక్ట్ అయినా టాప్ టు బాటమ్ చదవాల్సిందే. వాగ్దానం చేస్తారా? చదువుతారా అందరూ? ఎన్ని పేపర్లు వస్తాయి మీ ఇంటికి?
ఇవాళ రేపు ఇంటర్నెట్లో అన్ని ఫ్రీయే, ఇవాళ రేపు ఇంటర్నెట్లో అన్ని ఫ్రీయే పేపర్లు. లేలే అక్క న్యూస్ కాదు, అన్ని న్యూస్ చూడాలి. ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. మగవాళ్ళు మనల్ని తెలివి లేదు మీకు అని ఎందుకంటారు? ఎందుకంటే మనం లిమిటెడ్గా చూసుకుంటాం, మనకేది కావాలో అది చూసుకుంటాం, పిల్లలకి ఏది కావాలో అది చూసుకుంటాం. అట్లా కాదు, ప్రపంచంలో ఏం జరుగుతుందో మొత్తం చూడాలి. మనం చూసినప్పుడు మనకు సంబంధించి కూడా అంశం వచ్చినప్పుడు దాన్ని బేరీజ్ వేసుకోగలుగుతాం, దాన్ని అర్థం చేసుకోగలుగుతాం. ఎడ్యుకేషన్ అంటే ఫార్మల్ చదువు అంటలేను, మీరు 10th చదివినరా PhD చేసిరా నాకు అనవసరం. లోక జ్ఞానం కావాలి, ఇన్ఫర్మేషన్ కావాలి. ఇన్ఫర్మేషన్ ఈజ్ వెల్త్ ఎట్ ఎనీ కాస్ట్. ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్. తర్వాత మూడో ఈ ఎంప్లాయ్మెంట్. ఎంప్లాయ్మెంట్ అని నేను ఎందుకంటున్నా అంటే ఫార్మల్ ఉద్యోగం చేసే అవసరం లేదు. ఇప్పుడు నేనున్నా అబ్బా, నాకు 47 ఏళ్ళు, 2 పిల్లలు నా వాళ్ళు చదువుకోవడానికి పోయాను, నేను ఫ్రీగానే ఉన్నా కదా. నేను ఇప్పుడు సమాజ సేవ చేయొచ్చు కదా. నేను ఇవాళ పిలుపునిస్తూ ఉన్న మా ఆడబిడ్డలు, లక్షలాదిగా ఉన్నటువంటి తెలంగాణ ఆడబిడ్డల్ని, మీకు మీ పిల్లలు చదువుకోవడానికి వెళ్ళిపోయి ఉద్యోగాలకు వెళ్ళిపోయి మీరు ఫ్రీగా ఉంటే ఏం చేయాలి నేను కృష్ణారామ అనుకోవద్దు. మానవ సేవనే మాధవ సేవ. దయచేసి బాధ్యతలన్నీ కూడా తీర్చుకున్నటువంటి అక్క చెల్లెలకు రిక్వెస్ట్ చేస్తున్నా, ఏజ్తో అవసరం లేదు. కమింగ్ టు పాలిటిక్స్, దయచేసి రాజకీయాల్లోకి రండి. రాజకీయాల్ని మార్చాల్సిన అవసరం ఉంది, రాజకీయాల్ని క్లీన్గా చేయాల్సిన అవసరం ఉంది. రాజకీయాల్ని సాఫ్ చేయాలంటే చీపురు పట్టుకొని ఇల్లు ఊడ్చే మనమే కరెక్టు, మహిళలమే కరెక్టు. మీ బాధ్యతలు తీరిపోతే ఈ సమాజాన్ని క్లీన్ చేయడానికి మీరు బయటికి రావాల్సిందే. అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ అని నేను అంటున్నా అంటే, నేను ఒక ఆడబిడ్డగా ఉంటే నా భర్త పుట్టినరోజు, నా పిల్ల పుట్టినరోజు వస్తే నేను ఫ్రీగా నా అంతటి నేను సంపాదించిన డబ్బుతోని ఒక చాక్లెట్ అన్న కొనియాలి. మనం ఆధారపడద్దు, భర్త డబ్బు మీద ఆధారపడద్దు, పిల్లల సంపాదన మీద ఆధారపడద్దు. ఒకవేళ మీకు ఆల్రెడీ 1,00,000 రూపాయలు ఉన్నాయనుకో, దాన్నే మిత్తికి దింపుకోరి, ఏదో ఒకటి చేయండి, మనకు ₹1 సంపాదించాలి. జాగృతి నాయకురాల కార్యకర్తలకు మాత్రం నేను వార్నింగ్ ఇస్తా ఉన్నా, ఎవరి రూపాయి వాళ్ళే సంపాదించుకోవాలి. సంపాదించుకుంటారా? పైసలు మన దగ్గర ఉంటే పవర్ కూడా మన దగ్గరనే ఉంటుంది. అవునా కదా? ఒప్పుకుంటారా లేదా? సో నా రిక్వెస్ట్ ఒకటే మీతోని, ఫస్ట్ ఎక్సర్సైజ్, ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, ఈ 3 ముందు మనం నేర్చుకోవాలి, తర్వాత తెలంగాణ సమాజానికి అంతా నేర్పియాలి. ఇవాళ మహిళా దినోత్సవం అంటే అన్ని పార్టీలకు, అన్ని ఆర్గనైజేషన్స్కి వన్ ఆఫ్ ద డేస్. కానీ తెలంగాణ జాగృతికి, తెలంగాణకు నిజమైన స్వతంత్రం తీసుకురావడానికి ఒక మహిళల ఆర్మీ నిర్మించాలి, ఒక మహిళా సైనిక శక్తిని నిర్మించాలి. దానికోసం పాటుపడాలి, దానికోసం ప్రయత్నం చేయాలి తప్పితే ఏదో సెలబ్రేషన్ చేసుకున్నాం అనుకోదు. సెలబ్రేషన్ కూడా చేసుకుందాం, బట్ మనం అన్నిట్లకు రావాలి, పవర్లకు రావాలి, పాలిటిక్స్లకు రావాలి, బిజినెస్లకు రావాలి, ఎడ్యుకేషన్లకు రావాలి, సైంటిస్టులు అవ్వాలి, అన్ని రకాలుగా పనిచేయాలి. కాబట్టి ఈ 3 ఈలు చాలా ఇంపార్టెంట్. మన హెల్త్ మనం చూసుకోవాలి, మన ఎంప్లాయ్మెంట్ మనం చూసుకోవాలి, మన ఎడ్యుకేషన్ మనం చూసుకోవాలి. ఇంకొకసారి ఎప్పుడన్నా భర్తనో ఇంకొకలో తెలివిలేని దానా అనాలంటే ఆలోచించాలి, వాళ్ళు భయపడాలి, అమ్మ దీన్ని ఇట్లా అందామా వద్దా అని. అంటే ప్రేమ వేరు, అభిమానం వేరు, కానీ అవహేళన అనేటటువంటి దాన్ని